హలో నమస్తే. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. వారం అయితే థియేటర్లో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సన్నాపు వైజయంతి, భాటియా నటిస్తున్న వదిలా 2, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న కేసరి చాప్టర్ 2 కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగిస్తుండగా, మరోపక్క ఓటీటీలు అయితే పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి. మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్, మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూవీస్ స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉండగా, మరి ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ మూవీ యామక్ అర్ధాంగి థ్రిల్లర్ సస్పెన్స్ నేర నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ యువతి ఆత్మ ఆ గ్రామాన్ని ఏం చేసింది, ఆ గ్రామస్తులు ఆ యువతని ఏం చేశారనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ జయశీలన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఇందులో ప్రదీప్ దురైజు, గీతా కైలాస్ ముఖ్య పాత్రలు పోషించగా, మూవీ తమిళంలో ఏప్రిల్ 14 నుండి తమిళ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ జెంటిల్ ఉమెన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇద్దరు స్త్రీల జీవితాల్లో మోసం మరియు దోహంతో కూడిన కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీని జశ్వా చేతురం రచించి మరియు దర్శకత్వం వహించగా, ఇందులో లిజుమో జోన్, హరికృష్ణ, సోసిలియా నెసన్ ముఖ్య పాత్రలు పోషించగా, మూవీ ఏప్రిల్ 14 నుండి 10 కోట ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్ సిరీస్ ది లాస్ట్ ఆఫ్ అస్ హర్రర్ సైన్స్ ఫిక్షన్ యానిమేషనల్ గా తెరకెక్కించగా, మార్జిన్ బ్లోడ్ బోర్డర్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా, పెట్రో పోర్సన్, బెల్లా క్రోలర్, లోనా ముఖ్య పాత్రలు పోషించగా, సిరీస్ ఏప్రిల్ 14 నుండి జియో హాట్‌స్టార్ లో అన్ని లాంగ్వేజ్ల్లో రెండో సీజన్ లో 17 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ కెప్టెన్ అమెరికా బ్రేక్ న్యూ వార్ అడ్వెంచర్ గా తెరకెక్కించిన ఈ మూవీ మార్వెల్ సిరీస్ నుండి వచ్చింటారు. ఈ మూవీకి దర్శకత్వం వహించగా, రాజ్ ఎడ్వర్డ్స్, స్పెల్మన్, అలన్ మొన్నన్ ముఖ్య పాత్రలు పోషించగా, మూవీ మార్చి 15 నుండి ప్రైమ్ వీడియోలో రెంట్కి స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ వెబ్ సిరీస్ ది గర్ల్స్ డోమ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ ఒకప్పుడు బందీగా ఉన్న ఒక చిన్న పాప ఆమె అదృశ్యమవగా పోలీసులు ఆమెను ఎలా పట్టుకున్నారన్న నేపథ్యంతో తెరకెక్కించారు. లియో మిసాన్, ఎడిన్ బార్లో, రెడాన్ ముఖ్య పాత్రలు పోషించగా, ఏప్రిల్ 15 నుండి 6 ఎపిసోడ్లతో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే యానిమేషనల్ హాలీవుడ్ మూవీ ది ఎర్త్ బ్లీ ఆఫ్ ట్యూన్స్ ఫ్యామిలీ కామెడీ సాహస నేపథ్యంతో తెరకెక్కిన ఈ యానిమేషనల్ మూవీ గ్రహాంశల వాసుల దాడి ముప్పును ఎదుర్కొనేందుకు వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనే నేపథ్యంతో తెరకెక్కించారు. బౌలర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఏప్రిల్ 15 నుండి ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్కి స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ ఈ పాస్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ల్యాండ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, రైట్ రైడింగ్ మైన్ మాన్స్ బిలియన్ దివిక్స్ ముఖ్య పాత్రలు పోషించగా, మూవీ ఏప్రిల్ 15 నుండి ఇంగ్లీష్ లో ప్రైమ్ వీడియోలో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ ది ఉమెన్ ఇన్ ది భయానక థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ కుటుంబం ఇంటి ముందు ఓ రహస్య మహిళ పదే పదే కనిపిస్తూ ఉంటుంది. వారు దాని నుండి ఎలా తప్పించుకున్నారనే నేపథ్యంతో సాగుతుంది. కొలిన్ పెట్రా ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఇందులో డివిన్ డెలియై, టోక్యో కొనెన్ క్యాపిల్, కేటన్ జాన్సన్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఏప్రిల్ 15 నుండి ప్రైమ్ వీడియోలో రెంట్ కి ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ ఏ వర్కింగ్ మ్యాన్ థ్రిల్లర్ ఆర్మీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఇందులో జాన్సన్ తనం, నాన్ ఫ్లేమింగ్, అజయ్ వినిట్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ఏప్రిల్ 17 నుండి ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో రెంట్కి స్ట్రీమింగ్ కానుంది. అలాగే హాలీవుడ్ వెబ్ సిరీస్ ది స్టోర్లైన్ గర్ల్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ 9 ఏళ్ల పిల్లలతో సరదాగా గడుపుదామని తన స్నేహితురాలు ఇంటికెళ్లిన ఆమెకు ఏం జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ గ్రేగ్ గ్రాజర్, బెన్ బ్లెటర్జీ ముఖ్య పాత్రలు పోషించగా, ఏప్రిల్ 16 నుండి జియో హాట్‌స్టార్ లో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ వెబ్ సిరీస్ ది డైమండ్ ఇట్స్ మిస్టరీ థ్రిల్లర్ గా చరిత్రాత్మకమైన డాక్యుమెంటరీ సిరీస్ లో నిలాకో బ్లాట్, హుల్ఫిల్, వేస్కోస్ ముఖ్య పాత్రలు పోషించగా, ఏప్రిల్ 16 నుండి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో 3 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ సిరీస్ ప్రాజెక్ట్ UFO ఫిక్షన్ గ్రహాంతరవాసుల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ ఒక UFO ల్యాండింగ్ జరుగుతుంది. వాటిని ఏం చేశారనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్, ఇందులో పియోటర్ అండమేజింగ్, టిఎస్ కొన్ యుకుచెంగ్, కిలోజన్స్ ముఖ్య పాత్రలు పోషించగా, సిరీస్ ఏప్రిల్ 16 నుండి నెట్ఫ్లిక్స్ లో ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మరో హాలీవుడ్ సిరీస్ రసన్ కార్డియన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ బెల్లన్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా, కేలీ డోహమెట్ గ్రీన్స్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ సిరీస్ ఏప్రిల్ 17 నుండి నెట్ఫ్లిక్స్ లో 10 ఎపిసోడ్లతో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇస్తాంబుల్ స్నేక్లోపీడియా డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ కన్నింగ్ ఎర్గుడా, కండమేరీ, టెక్కింగ్ ముఖ్య పాత్రలు పోషించగా, సిరీస్ ఏప్రిల్ 15 నుండి నెట్ఫ్లిక్స్ లో 8 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మలయాళ మూవీ కటిస్ గ్యాంగ్ హాస్య నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీకి దర్శకత్వం వహించగా, అల్తాఫ్ సలీం, ఉన్ని లాలు, జిత్తు చెరుకాయలు ముఖ్య పాత్రలు పోషించగా, మూవీ ఏప్రిల్ 18 నుండి సింపుల్ కోట ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అలాగే బాలీవుడ్ మూవీ లాంగ్ అవుట్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీలో జరిగే లాంగ్ అవుట్ 10 మిలియన్ ఫాలోవర్స్ అంచున చేరుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ 26 ఏళ్ల అచ్యుత్ను ఆసియాలు భయంకరమైన మలుపులు తిప్పే నేపథ్యంతో సాగుతుంది. మూవీకి అమిత్ గోలని దర్శకత్వం వహించగా రసిక దుగ్గల్, దర్వ దివాన్, బిల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి హిందీలో G5 లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే బాలీవుడ్ వెబ్ సిరీస్ ఖౌఫ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ మితా సింగ్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా సుసి మల్హోత్రా, శుక్లా ముఖ్య పాత్రలు పోషించగా సిరీస్ ఏప్రిల్ 18 నుండి ప్రైమ్ వీడియోలో హిందీలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే హాలీవుడ్ వెబ్ సిరీస్ ది నరో రోడ్ ది దిఫ్ నాట్ యుద్ధ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ 1943 బర్మన్ రైల్వే మరియు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నేపథ్యంలో సాగుతున్న సిరీస్. ఇందులో జాకబ్ ఎల్లోర్జీ, ఇసా యంగు, సీరాన్ హెడ్సన్ ముఖ్య పాత్రలు పోషించగా సిరీస్ ఏప్రిల్ 18 నుండి ప్రైమ్ వీడియోలో 5 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ కానుంది. అలాగే టచ్ మూవీ ఐ వోస్ టు స్టేజ్ థ్రిల్లర్ నేర నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ అస్మరం నడుబొడ్డులో ఉన్న యాపిల్ స్టోర్ లోకి ఒక దుండగుడు ప్రవేశిస్తాడు. మరి ఆ దుండగుడిని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారన్నదే కథాంశం. ఆర్బీ బోర్మన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మట్టియో వర్నార్ డేర్గిన్, లోయర్స్ అవర్ స్కోర్, జస్మిన్ సెండర్ ముఖ్య పాత్రలు పోషించగా ఏప్రిల్ 18 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ సిరీస్ లా అండ్ అండర్ ఆర్గనైజర్ క్రైమ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సిరీస్ 5వ సీజన్ 10 ఎపిసోడ్లతో ఏప్రిల్ 18 నుండి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ గ్రాండ్ టూర్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి ఉల్లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ కాంపనియన్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ క్యాంపింగ్ తో స్నేహితులతో విహారయాత్రకు వచ్చిన అతిథుల్లో ఒకరు కనిపించడం లేదనే అంశంతో తెరకెక్కించగా ఆర్మాక్ ఈ మూవీ రచించి మరియు దర్శకత్వం వహించగా సోఫీ దచర్, జాక్ కైట్, ఆఫ్ గెస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి MX లో స్ట్రీమింగ్ కానుంది. మరో హాలీవుడ్ మూవీ ది రూమ్ నెక్స్ట్ బోర్డ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అరోజ్ జోషన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా జూలియన్ మూరు, స్వెంటన్ టడోరో ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 19 నుండి నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో యానిమేషనల్ వెబ్ సిరీస్ మై హీరో అకాడమీ అడ్వెంచర్ సూపర్ హీరో సిరీస్ కోహ్లీ ఓరి షూరిస్ దర్శకత్వం వహించగా ఏప్రిల్ 20 నుండి నెట్ఫ్లిక్స్ లో 167 ఎపిసోడ్లతో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మలయాళం మూవీ దావీడ్ క్రీడా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ విష్ణు స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించగా ఆంటోనీ వర్గీస్, రాఘవన్, మోల్జోస్ ముఖ్య పాత్రలు పోషించగా ఏప్రిల్ 18 నుండి G5 లో స్ట్రీమింగ్ కానుంది. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శివంగి థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కింది. దేవరాజు భరణి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఆనందిని, వరలక్ష్మి శరత్ కుమార్, విజయ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 తమిళ్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రోడ్లు నిర్మాణాల అధికారి ఒక అందమైన దానిని రహస్యమైన దానిని కనుక్కున్న తర్వాత అతను ఏం చేశారనే కథాంశంతో తెరకెక్కిన మూవీయే అహం. సెప్పాటియా ఈ మూవీకి దర్శకత్వం వహించగా దిలీప్ పోతన్, దేవదర్శిని, ఇడ్డికి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి సన్ నెట్ లో మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే కన్నడ మూవీ విష్ణుప్రియ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కె ప్రకాష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా శ్రేయస్ రాజు, ప్రియాంక ప్రకాష్, ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్ మూవీ నేను కీర్తన యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ రమేష్ బాబు ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా రమేష్, కుంజన, సంధ్య వట్టే గారు ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఒక్కరు డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనే కలల ప్రపంచంలో ఆనంద్ ఒక వ్యవసాయ కళాశాలలో పనిచేస్తూ ఉంటాడు. నేపథ్యంతో తెరకెక్కిన మూవీ అనగా ఒక రైతు. ఈ మూవీకి దర్శకత్వం వహించగా దినిల్ రాహుల్, శావ్య, ఉత్తరాది లోకేష్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మేరీ హస్బెండ్ కే బీబీ సుద్ అజ్జిక్ ఈ మూవీని స్క్రీన్ ప్లే చేసి మరియు దర్శకత్వం వహించగా అర్జున్ కపూర్, భూమికా పటేకర్, ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలు పోషించగా ఏప్రిల్ 18 నుండి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే బెంగాలీ మూవీ చోటీ బోలే చోటీ కిచ్చు నై థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జ్ఞాపకాలు సమిళిత కొండలో తన అంతర్గత రాక్షసులతో పోరాడుతూ ప్రజలకు అక్కడ న్యాయం చేకూరుస్తుందనే నేపథ్యంతో తెరకెక్కించగా రాజీవ్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా కౌశిక్ గంగోలీ, భద్ర చంటోపాయ, శిక్షణ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ మూవీ విరుణ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ తమకుమలం ఈ మూవీకి దర్శకత్వం వహించగా అర్జున్, గిరీష్ నేయర్, కి గర్లాని ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి మనోరమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మలయాళ మూవీ కోవర్తి రవీంద్ర నాయర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అజిత్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 18 ఈ మూవీ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరాఠీ మూవీ మంగ్యాన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి ఈ మూవీ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక హాలీవుడ్ రియాలిటీ సిరీస్ మామా డ్రామా సిరీస్
ఏప్రిల్ 18 నుండి ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ 10 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ సిరీస్ డ్రైయింగ్ ఆఫ్ సెక్స్ కామెడీ డ్రామా సిరీస్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక మహిళ కథాంశంతో తెరకెక్కించగా ఎల్బెన్స్ మెరెస్ దర్శకత్వం వహించగా మిచెల్ ఫెలియన్స్ ఎన్నిస్టాన్ బెలని ముఖ్య పాత్రలు పోషించగా ఏప్రిల్ 18 నుండి జియో హాట్‌స్టార్ లో 8 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ కానుంది. అలాగే కొరియన్ సిరీస్ ఎవెలెన్ ఎవర్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ సిరీస్ జింగ్ మీన్ సుకున్ జియోంగ్ యూక్ ముఖ్య పాత్రలు పోషించగా సిరీస్ ఏప్రిల్ 18 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ వెబ్ సిరీస్ గవర్నమెంట్ సీవ్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ సిరీస్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా డేవిడ్ ఓలియోన్ మిల్సేన్ రెడ్ స్కాల్స్ ముఖ్య పాత్రలు పోషించగా 18 నుండి యాపిల్ ప్లే టీవీలో 10 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ కానుంది. మరో హాలీవుడ్ వెబ్ సిరీస్ ది గ్లాస్ గోడ్స్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ 16 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ సిరీస్ బౌత్ ఏప్రిల్ 18న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇవ్వండి ఈ వారం స్ట్రీమింగ్ కాబోయే మూవీస్ వెబ్ సిరీస్. వీటిలో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.